అగ్రరాజ్యం అమెరికాపై తీవ్ర మంచు తుపాను పంజా విసిరింది. ఈ శీతాకాలపు తుపాను ప్రభావంతో పలు రాష్ట్రాల్లో రవాణా కార్యకలాపాలు స్తంభించిపోయాయి. ముఖ్యంగా మిడ్వెస్ట్ చుట్టుపక్కలున్నటువంటి రాష్ట్రాలు అతలాకుతలమవుతున్న ఏకంగా 2000 విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఇక మరో 2400 ఫ్లైట్స్ ఆలస్యంగా నడుస్తున్నాయని ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ ప్లే ఆపరేటర్ కామ్ డేటా స్పష్టం చేసింది. ఇక దీంతో వేలాది మంది ప్రయాణికులు ఎయిర్పోర్ట్లో చిక్కుకొనిపోయి ఉన్నారు. ఇక రిపోర్టులు పేర్కొంటున్నాయి. చికాగోలోని ఓహేర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 40% విమాన సర్వీసులు రద్దు చేసింది. ఇక ఇందులో 36% విమానాలను ఈ ఎయిర్పోర్ట్ కు కావాల్సి ఉంది. ఇంకా చికాగో మిడ్వే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లాల్సినటువంటి ఇక్కడికి రావాల్సినటువంటి 60% విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఇక డైన్వార్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మిల్వాకీ మీచెల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లతో పాటు పలు ఎయిర్పోర్ట్ల వద్ద పెద్ద సంఖ్యలో విమానాలు రద్దు చేసినట్టు మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. 737 మ్యాక్స్ 9 విమానాలు ల్యాండింగ్ లో ఇబ్బంది కూడా పెద్ద సంఖ్యలో ఫ్లైట్స్ రద్దు కావడానికి ఒక కారణం ఉంది. ఇక ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ మార్గదర్శకాలను దృష్టిలో పెట్టుకుని పెద్ద సంఖ్యలో విమానాలు రద్దు చేయాల్సి వస్తుంది.